ఇన్స్టెంట్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా అందరికీ చూడండి. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందని మేము మ్యాగీ చేసుకొని తింటున్నాము. ముందుగా మనము గ్రీన్ మిర్చి యాడ్ చేద్దాం. ఆ తర్వాత కరివేపాకు, చిటికెడు పసుపు, 2 chopped tomatoes, నేనైతే 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక్కరికి ఒక మ్యాగీ ప్యాకెట్ సరిపోతుంది. నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మనకి మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, అందులో మనకి సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది. సో నేను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కానీ ముందు కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా. ఎందుకంటే ఆ మసాలా వేసినాక మనకు సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది. కొంచెం యాడ్ చేస్తా. అందుకని సాల్ట్ తక్కువ తినే వాళ్ళకైతే ఆ మసాలాలో ఉన్నదే సరిపోతుంది. మాకైతే అది వేసినాక సాల్ట్ వేయకపోతే తక్కువగా అనిపిస్తుంది చెప్పగా, అందుకని మేము సాల్ట్ యాడ్ చేస్తాం కొంచెం. ఎవ్రీ టైం పతంజలి మ్యాగీ తింటాము, కానీ అది స్టోర్లో అవైలబుల్ లేదని మేము ఇవాళ ఎప్పి మ్యాగీ తెచ్చుకున్నాము. దాంట్లో మసాలాతో పాటు ఇక్కడ స్పెషల్ టాపింగ్ యాడ్ బిఫోర్ సర్వింగ్ అన్నారు. అంటే యాడ్ బిఫోర్ సర్వింగ్ అంటే మనము మ్యాగీ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని మీద వేసుకొని తినాలి. మసాలా యాడ్ చేస్తున్నాను. నేను 3 మ్యాగీ ప్యాకెట్స్కి 2 మసాలా ప్యాకెట్సే వేస్తున్నా. ఎందుకంటే ఇందులో కారం రెడ్గా అనిపిస్తుంది. చెప్పినా కదా మేము ఎప్పుడు పతంజలి మ్యాగీ వాడతామని. ఇవాళ స్టోర్లో అవైలబుల్ లేదని మేము ఈ మ్యాగీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇవాళ క్లైమేట్ చల్లగా ఉందని మేము మ్యాగీ చేసుకుంటున్నాము. ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడే మనకు తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా. రొటీన్గా కర్రీస్ రైస్ ఎందుకని మ్యాగీ చేసుకుంటున్నాం ఆఫ్టర్నూన్. లాస్ట్ మ్యాగీ యాడ్ చేస్తున్నా. నేనైతే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మసాలా వేస్తా, మ్యాగీ వేసాక వేయను. చూడండి. ఫైనల్గా మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి. రోజుల నుంచి మా బాబుకి నాకు ఫుల్ ఫీవర్ అనమాట. అందుకే నాకు వీడియోస్ చేయడం అనేది వీలవ్వలేదు. ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాను వాళ్ళతో. ఇంకా పిల్లలకి ఫీవర్ వస్తే మనకు కూడా నార్మల్గా వచ్చేస్తుంది కదా ఇంట్లో. అందుకే నాకు వీడియోస్ అనేది చేయడానికి అసలు వీలవ్వలేదు ఇన్ని డేస్ నుంచి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.